కొన్నిసార్లు ట్రిప్ ఎంత మంచిగా ప్లాన్ చేసినా కుదరదు. కొన్ని అప్పుడప్పుడు అనుకునేవి బాగా సెట్ అయితే థ్రిల్ అనిపిస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే నేను మా దోస్తు ఒంటిమామ సైడ్ పోయిన పని జల్ది అయిపోయింది, టైం ఉంది, ఎట్లా ట్రిప్ వేద్దామా అని అన్నా. ఆయన యాదగిరిగుట్ట సైడ్ పోదామన్నాడు. యాదగిరిగుట్టకు ఆల్రెడీ పోయినాం కదా, వేరే సైడ్ పోదామన్నా. ఆయన ఏం చెప్పలే, ఇక నన్నే చెప్పమన్నాడు. నేను శ్రీశైలం పోదామన్నా. ఫస్ట్ ఆలోచన చేసిండు, తర్వాత ఏదైతే ఏందని పోదామన్నాడు. అట్లే నాగార్జున సాగర్ చూసుకుంటూ పోదామని పోయినాం. నాగార్జున సాగర్ పోయే వరకు 5:30 అయింది. ఇది డ్యామ్ మీది లొకేషను, ఈ పిక్చర్ ఏమో డ్యామ్ కింద లొకేషను. మీదికి ఓనీలే సెక్యూరిటీ, అందుకే కింద నుంచే వీడియో తీసుకున్నాం. నాగార్జున సాగర్ నుంచి బయలుదేరేసరికి 6:30 అయింది అనుకుంటా. ఈ ఫోటో డ్యామ్ దూరం నుంచి ఫోటో. శ్రీశైలం ఫారెస్ట్ ఎంట్రన్స్ దగ్గర పోయేసరికి 10:30 అట్లా అయింది అనుకుంటా. పోయేసరికి ఎంట్రన్స్ క్లోజ్ చేసారు. నైట్ అక్కడనే బయట పడుకున్నాం. ఎంట్రన్స్ 9 లోపే క్లోజ్ చేస్తారట. పొద్దున కరెక్ట్ 6కి అట్లా ఓపెన్ చేసిండు. ఘాట్ రోడ్లో పోతుంటే మంచిగా అనిపించింది. తేడా వస్తే మన ప్రాణాలకు గాలినే ఉంటాయి. నేను ఎడ్జ్ దాకా పోలేదు, ఫోన్ అట్లా సైడ్ నుంచి అట్లా తీసిన. లొకేషన్ మాత్రం మస్తుంది. మేము శ్రీశైలం పోయేసరికి లేట్ అయింది, సత్రాలు దొరకలేదు. స్నానం చేసి గుడికాడు పోయేసరికి పెద్ద లైన్ ఉంది. దర్శనానికి చీకటి అవుతుంది అన్నాడు. లేట్ అవుతుందని దూరం నుంచి చూసి రిటర్న్ అయినాం. గుడి అవన్నీ లొకేషన్ వీడియో తీయలేదు, ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ చేస్తాను కూడా అనుకోలేదు. ఇదంతా 2023 ఏప్రిల్లో పోయిన ప్లేస్ ఇవన్నీ. ఈ వీడియోస్ కూడా గ్యాలరీలో దొరికితే వీడియో చేస్తున్నా. ఈ ప్లేసు శ్రీశైలం దగ్గర దాకా వచ్చిన ప్లేసు. దూరం నుంచి డ్యామ్ బాగా కనబడుతుంది. శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి ఒక ఫోటో దిగినాం. డ్యామ్ నుంచి పోతా ఉంటే ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ నుంచి చూస్తే లొకేషన్ మంచిగా కనబడుతుంది. కనబడే లొకేషన్ దగ్గర మనం స్నానం చేయొచ్చు, ఈత కొట్టచ్చు, బాగుంటుంది. నీళ్ళు కూడా మస్తు తెల్లగా ఉన్నాయి. ఈ లొకేషన్ డ్యామ్ ఇంకా దగ్గర నుంచి తీసిన, బాగుంది చూడడానికి. అప్పుడు నేను తీసినప్పుడు నీళ్ళు చాలా తక్కువ ఉండే. మెల్లగా అంత చూసుకొని బయలుదేరేసరికి 1-2 అయింది అనుకుంటా మధ్యాహ్నం. నల్లమల్ల ఫారెస్ట్లో మాత్రం చెట్లు చాలా పొడవు ఉన్నాయి. మీరు కూడా బైక్ మీద పోయి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.